ఫ్రెండ్స్, మీకు కనిపించే హౌసెస్ ఉన్నాయండి. ఇవన్నీ హైదరాబాద్లో అండి. మీకు కనిపించేది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, G+1 కావచ్చు, G+2 కావచ్చు, G+3 కావచ్చు, అపార్ట్మెంట్స్ G+4, G+5 కావచ్చు. ఏదాన్ని అంతా గ్రౌండ్ రియాలిటీ అండి. ఈ హౌజెస్లో చాలామంది లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మామూలు వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. వీళ్ళందరికీ ఎల్ఆర్ఎస్ అంటే ఇవన్నీ డీటీసీపీ కాదు, హెచ్ఎండిఏ కాదండి. పక్కా హెచ్ఎండిఏ ఫామ్ కాకముందుకు ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అనమాట. వీళ్ళు ఎల్ఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ కట్టుకొని హ్యాపీగా బ్యాంక్ లోన్స్తోని గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నారు. G+1, G+ కట్టుకున్నారు అనమాట. G+3, G+4 కట్టుకున్నారండి. బ్యాంక్ లోన్స్ పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయన్నమాట. ఎస్బీఐ ఇచ్చింది, ఎల్ఐసి ఇచ్చింది, డిహెచ్ఎఫ్ఎల్ ఇచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఇచ్చాయండి. ఇవన్నీ లీగలే కదండి. సో ఇవన్నీ డీటీసీపీ కాదు, హెచ్ఎండిఏ కాదండి, పక్కా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అన్నమాట. ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి మీకు చెప్పేదంతా. మీ ఇల్లు కూడా కావచ్చు, ఈవెన్ కేసీఆర్ ఇల్లు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్, బిఎస్ఎన్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అండి. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అందరు హ్యాపీగా ఉన్నాము, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకున్నాము, ఉన్నాము, పిల్లలు ఉన్నారు, పెద్ద ఇదే హౌస్ లోన్ డాక్యుమెంట్ బ్యాంక్లో పెట్టుకొని అమెరికాకి వెళ్ళాము, చాలామంది వెళ్ళారు. డీటీసీపీ కాదండి, పక్క ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అన్నమాట. క్లియర్ టైటిల్ అన్నమాట ఇవన్నీ. సో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ సిటీ అవుట్స్కోర్ట్స్లో కూడా చాలా ఉన్నాయండి, మంచి క్లియర్ టైటిల్ అన్నమాట. కాకపోతే ఎఫ్టీఎల్కి అంటే చెరువులకి దూరంగా తీసుకుంటే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మన చాలా ప్లాట్స్ ఉన్నాయండి. షాద్నగర్లో కావచ్చు 6 lakhs స్టార్ట్ చేసుకుంటూ 30 lakhs 50 lakhs వరకు ఉన్నాయన్నమాట మనకు షాద్నగర్లో. సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో తీసుకోవడం తప్పేమీ కాదు. ఓన్లీ డీటీసీపీ, హెచ్ఎండిఏ కాకుండా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా మంచి లేఅవుట్స్ ఉన్నాయన్నమాట. మంచిగా అప్రూవల్స్, మంచి క్లియర్ ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కాల్ చేయొచ్చు నాకు. ఓకేనా, మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైదరాబాద్లో ఊర్జా అని కొత్త అపార్ట్మెంట్ కడుతున్నానండి. G+5 అనమాట. మీకు బ్యానర్లో చూస్తే కింద హెచ్ఎండిఏ అప్రూవ్ అని వచ్చింది, హెచ్ఎండిఏ అప్రూవ్ అని ఇచ్చింది చూసారా. అది వచ్చేసి G+5 అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో అపార్ట్మెంట్ కడుతున్నారు అనమాట. కింద బ్యాంక్ లోన్స్ అవైలబుల్ కూడా ఉందండి ఇందులో. ఓకే, ఇదంతా లైవ్ ఎగ్జాంపుల్ అండి. అంటే జీపీ లేఅవుట్స్ కూడా సేఫే అనమాట. కాకపోతే ఎఫ్టీఎల్ దగ్గర తీసుకోకుండా కొంచెం దూరం ఉంటే తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ అంటే ఇప్పుడు RRR ఏదైతే ఇప్పుడు అప్రూవల్ అయిందో అక్కడ వరకు హెచ్ఎండిఏ లిమిట్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి మీరు జీపీ లేఅవుట్ తీసుకున్నా కూడా రేపు ఫ్యూచర్లో అది హెచ్ఎండిఏ లిమిట్లో వస్తుంది కాబట్టి మీకు అపార్ట్మెంట్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా ఫ్రెండ్స్, మా దగ్గర షాద్నగర్లో 6 lakhs స్టార్ట్ చేసుకుంటూ 75 lakhs వరకు ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పర్పస్ ఉన్నాయండి. సో మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.